హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి దోసకాయ ఉప్పు చేప కర్రీ అనమాట. సో దోసకాయ ఉప్పు చేప కర్రీ వండుతూ మనం డెసిషన్ మేకింగ్ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే ఎపిసోడ్ 3లో లాస్ట్గా సో మా ఫ్రెండ్ వచ్చేసేసి ఆ సెకండ్ మ్యారేజ్కి వచ్చిన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు అన్న యూట్యూబ్ చేసి తన గురించి చెప్పినప్పుడు ఆ విషయాలు తీసుకొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి ఆ నాన్నగారికి చెప్పిందన్నమాట, పేరెంట్స్కి. చెబితే నువ్వేం మాట్లాడు, మాకు అన్నీ అలాగే చెప్తావు, దీన్ని తప్పించుకోవడానికే నువ్వు ఇలా చెప్తున్నావు, ఈ మ్యారేజ్ని తప్పించుకోవడానికి అని చెప్పేసి ఆ పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నా మా ఫ్రెండ్ వినట్లేదనమాట. సరే చెప్పి 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 తన గొంతు పోయేలాగా చెప్పిందనమాట. నెక్స్ట్ ఇంకా తన జాబ్ తను చూసుకుంటుంది, ఏదైతే అయింది దేవుడి మీద భారం వేసి, ఇంకా దేవుడా నువ్వే చూసుకో, నెక్స్ట్ ఏంటనేది నువ్వే చూసుకో, నేను చెప్పాను, నా ప్రయత్నాలు నేను చేశాను, ఇంక వెళ్ళనట్లేదని చెప్పేసి దేవుడే భారం వేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు చూసారా పేరెంట్స్కి, వాళ్ళల్లో గబా 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 వయసుకు వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు చేయాలని చూస్తారు. కానీ అంటే ఇది ఎవరిని తప్పుపడ్డాను కాదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కువ మంది పిల్లలు ఉంటారు చూసారు పేరెంట్స్కి, వాళ్ళు ఏం చేస్తారంటే టక్టకా పెళ్లి చేసేయాలని చూస్తారు. వేరే వాళ్ళకి పక్కన వాళ్ళకి మా పిల్లలందరూ పెళ్ళి అయిపోయింది చెప్తారు. కానీ ఆ పెళ్ళిళ్ళైన దగ్గర ఆ యొక్క పిల్లలు హ్యాపీగా ఉంటున్నారా లేదా, సుఖంగా ఉంటున్నారా లేదా, భర్త మంచిగా చూసుకుంటున్నాడా లేదా, లేకపోతే ఎలా బ్రతుకుతున్నారా అనేది మాత్రం పట్టించుకోరు. పెళ్ళి అయిపోయిందని మాత్రమే చెబుతారు, కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారా లేదు మాత్రం చెప్పరు. ఎందుకంటే వీళ్ళ పరువులు ఎక్కడ పోతాయని చెప్పేసి ఆ విషయాలు బయటకు చెప్పరు. సో ఆ ఇచ్చిన కాడ సావలేక బ్రతకలేక ఆడపిల్ల జీవితం ఎంత సతమతం అవుతుందంటే, అందుకని చెప్పేసి కొంచెం ఆడపిల్లకి ఆసరాగా ఉండాలనేది నా ప్రయత్నం. ఆసరాగా ఉండండి. ఎవరైనా పేరెంట్స్ అమ్మ ఇట్లా ప్రాబ్లం ఉంది అక్కడ ఉన్నప్పుడు చెప్పినప్పుడు, మీరే చేశారు కాబట్టి ఆ మ్యారేజ్ చెప్పినప్పుడు ఆడపిల్ల సమస్యను విని యాజ్ వెల్ యాజ్ కొంచెం మీ వీలైనంత మటుకు దాన్ని సాల్వ్ చేయడానికి చూడండి తప్ప చెబితే వినుకోకుండా ఉంటే ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళకే వాళ్ళు, ఈ మాట నేను చెప్పలేను, చాలా బాధగా ఉంది, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఎంతో ఫోర్స్ఫుల్గా వాడు ఎలాంటి వాడో తెలియదు, వాడు మనస్తత్వం తెలియదు, పెళ్ళి అయిపోతే చాలని చెప్పేసి ఆడపిల్లలను తీసుకొని వెళ్ళి అలా పెళ్లి చేసేయడం వల్ల ఎంతోమంది ఆడపిల్ల వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ వీడియోలో డెసిషన్ మేకింగ్లో ఇలాగా ఈ అబ్బాయి గురించి చెప్తున్నప్పుడు కూడా మా ఫ్రెండ్ సెకండ్ మ్యారేజ్ వచ్చిన అబ్బాయి గురించి చెప్తున్నప్పుడు కూడా ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు, తన లైఫ్లో అన్నీ చాలా ఫ్రాడ్స్గా ఉన్నాయి అమ్మ, వినండి అమ్మ అని చెప్పినప్పుడు కూడా ఆ పేరెంట్స్ వినుకోకుండా ఇంకా మ్యారేజ్ ఫిక్స్కి ఓకే చేస్తున్నారనమాట. ఈ లోపల తన ప్రయత్నం తను చేసి ఇంకా దేవుడి మీద భారం వేస్తుంది అనమాట. తర్వాత చాలా అంటే చాలా పెద్ద ట్విస్ట్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ లాగా జరిగిందనమాట. దాని కంటిన్యూటీ వీడియో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.